మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80% పంచాయతీల కౌంటింగ్ పూర్తయింది. పూర్తి ఫలితాలు వెలువడడానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అత్యధిక పంచాయతీలను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. పంచాయతీల కౌంటింగ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన కౌంటింగ్ ఇప్పటికీ కూడా దాదాపు ఒక 80% పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వెలువడినట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్నమాట. అయితే మరొక గంట నుంచి గంటన్నర పాటు అంటే దాదాపు ఈ రోజు రాత్రి 10 గంటల వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు అంటే దాదాపుగా 3,701 పంచాయతీలకు జరిగిన మొదటి విడత ఎన్నికలకు గాను ఈరోజు ఫలితాలను ఇప్పటికే వివిధ జిల్లాల్లో అధికారులు దగ్గరుండి ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులంతా కూడా పర్యవేక్షిస్తూ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మొత్తం బరిలో 12,202 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే బరిలో నిలిచారు. దాదాపు 28,976 వార్డులకు గాను 70,000కు పైగా వార్డు ఏదైతే అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి అంటే నిజానికి ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే ప్రైవేట్ సింబల్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులపైన ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా దాదాపు అధికార టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను బరిలో నింపాయి. 80% పైగా పంచాయతీలను అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు ఇప్పటికే ఫలితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఒక స్క్రీన్ అంటే అధికారుల దగ్గర నుండి కూడా ఈ వివిధ జిల్లాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కూడా దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం అత్యధిక పంచాయతీలను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో 769 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ముఖ్యంగా వార్డు మెంబర్లకు సంబంధించి తెల్ల రంగు బ్యాలెట్ పేపర్ను వినియోగించారు. అలాగే సర్పంచ్ అభ్యర్థికి సంబంధించి ఒక గులాబీ రంగు బ్యాలెట్ అభ్యర్థులను కూడా బ్యాలెట్ పేపర్ను వినియోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజే అంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ సంబంధించిన ఏదైతే ఎన్నిక కూడా నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి రిటర్నింగ్ అధికారి ఒక పర్యవేక్షణ కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. గ్రామ కార్యాలయంలోనే ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గ్రామ పంచాయతీల పరిధిలో ఏదైతే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా దగ్గరుండి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఎన్నిక ఫలితాలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక కనుక ఈరోజు కుదరినట్టయితే అంటే ఏదైనా సమయం సరిపోకపోవచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల వాయిదా పడితే కనుక రేపు ఉప సర్పంచ్కి సంబంధించి పూర్తి ప్రక్రియ వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే 3 విడతల్లో జరుగుతున్న పరిస్థితి. మొదటి విడతకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించారు. మరికొద్దిసేపట్లో అంటే దాదాపుగా ఒక గంటన్నర నుంచి 2 గంటల వరకు పూర్తి ఫలితాలు అయితే వెలువడైతే అవకాశం అయితే కనిపిస్తోంది.